దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనుషులుగా మనందరికీ ఏమో కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఇష్టాలు ఉంటాయి. మనకు ఉన్నట్టుగానే దేవునికి కూడా కోరిక ఉంటుంది మన పట్ల. విశ్వాసమైనటువంటి మన పట్ల దేవునికి కూడా కోరిక ఉంటుంది. ఈరోజు దేవుని కోరిక మనం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోక ముందు మన కోరిక ఏమైంది, మన పట్ల దేవుని కోరిక ఏమో. మనం బిడ్డలని కరినప్పుడు ఆ బిడ్డల పైన మన కోరికలు పెంచుకుంటాం. అలాగే దేవుడు కూడా మన పైన ఆయనకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటనేది మనం తెలుసుకుందాం. దేవుని కోరిక అన్నటువంటి అంశం మీద ఈ దినం మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. చూడండి, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళ నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని కోరిక ఏమిటంటే మనందరము కూడా మేలైన మార్గములో నడుచుకోవాలి. మన బిడ్డల గురించి మనం కోరికలు కంటాం కదా, కలలు కంటాం, కోరికలు, ఆశలు మనలో ఉంటాయి. నా బిడ్డ గొప్ప IAS ఆఫీసర్ కావాలి, లేదా డాక్టర్ కావాలి, లేదా మంచి ఇంజనీర్ అవ్వాలి, లేదా మంచి బడి టీచర్ అవ్వాలి. ఇలాగ మనం ఏమేమో కోరికలను మనం బిడ్డల పట్ల మనం కలిగి ఉంటాం. అయితే నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము, ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరూ వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల గుర్తుకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. చూడండి, ఎందరూ దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుణ్ణి తన సొంత రక్షకుడుగా చేర్చుకుంటారో వారికి దేవుడు తన పిల్లల అవ్వడానికి అధికారం ఇచ్చాడు. ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామంటే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టే. దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లల మన మీద దేవుడికి కోరికలు ఉంటాయా ఉండవా? ఏమా, మన బిడ్డల పైన మన కోరికలు ఉంటాయా ఉండవా? నా బిడ్డ గొప్పోడు అవ్వాలని ఆశపడతావా? మన స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా మన టీచర్స్, సార్ వాళ్ళు అడుగుతారు, నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? నీ భవిష్యత్తులో టీచర్ కావాలనుకుంటున్నావా, యాక్టర్ కావాలనుకుంటున్నావా, డాక్టర్ కావాలనుకుంటున్నావా, ఇంజనీర్ ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు మన కోరికలు చెప్తాం. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక మంచి మార్గములో నడిపించాలి అనేదే దేవుని యొక్క కోరిక. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి. దేవుని కోరిక ఏంటంటే మన పట్ల మేలుకరమైన మార్గమేది అని తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. తెలియనప్పుడు మనం ఉదాహరణకి మనం వినుకొండ నుండి
నరసరావుపేట వెళ్ళాలి. మన సెంటర్కి వెళ్ళగానే మనకు అక్కడ 2 రోడ్లు వస్తాయి కదా. ఒకటేమో డైరెక్ట్గా కారంపూడి వెళ్తుంది, ఇంకోటేమో రైట్ సైడ్ తీసుకుంటే అది నరసరావుపేట వెళ్తుంది. కానీ మనకు తెలియదు. మన కొత్త వారం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎవరినన్నా అడుగుతాం కదా, నరసరావుపేట ఎట్ట వెళ్ళాలండి, నేను నరసరావుపేట వెళ్ళాలి, నరసరావుపేట రూట్ ఎట్ అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు. అదే మనం అడగకుండా మనం వెళ్ళామనుకోండి కారంపూడి రూట్కి, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఇది ఏ ఊరే అంటే ఇది కారంపూడి అంటే మనం అనుకుంటా నేను రావలసిన మార్గము ఇది కాదు, నేను ఎక్కడో దారి తప్పిపోయాను. అందుకే దేవుడు అంటాడు, నువ్వు దారి తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అడిగి తెలుసుకొని మేలైన మార్గం ఏది, చూడండి ఏది ఈ లోకంలో మేలైన మార్గం అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథము యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రభునందు ప్రియదేవులారా 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరంట మార్గం అమ్మా? యేసయ్యే మార్గం. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి ఇప్పుడు ఈ లోకంలో? యేసయ్య మార్గంలో వెళ్ళాలి. ఆయన చెప్తున్నాడు, నా మార్గము సత్యమైన మార్గము, నా మార్గములో జీవమున్నది, నా మార్గము మేలుకరమైన మార్గం, నా మార్గములకు ఎవరైనా వచ్చినట్లయితే వారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీవు నేను మనందరము కూడా దేవుని మార్గంలోకి వెళ్ళాలి. దేవుని మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది అని మనం ఆలోచిస్తే మనకు మేలు జరుగుతుంది. ఇంకొక మాట, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన పట్ల, లేదా దేవుని యొక్క కోరిక ఏంటంటే చూడండి, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా పేతురు రాసిన 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవరును నశింపవలనని ఇచ్చయించక, చూడండి, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. హల్లెలూయా. దేవుని యొక్క కోరిక ఏంటంటమ్మా, ఏ ఒక్కరు నశించడం వానికి ఇష్టం లేక అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఇది దేవుని కోరిక మన మీద. దేవుని కోరిక మానవుడి పట్ల ఏమై ఉన్నదంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా పాడైపోకూడదు, ఏ ఒక్కరు కూడా లోకంలో కలిసి జీవించకూడదు, ఏ ఒక్కరు కూడా లోకాశల మీద లోకంలో జీవించకుండా ఏమై ఉండాలంటే వారందరూ దేవునిలో రక్షించబడాలి. దేవుని యొక్క కోరిక అది. ఏ ఒక్కరును నశించక వారు రక్షించబడాలని దేవుడట కోరిక కలిగి ఉన్నారు. నిజంగా ప్రియదేవులారా ఆలోచన చేద్దాం. దేవుడు మనందరి పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము ప్రియదేవులారా 10వ వచనాన్ని మనం చదువుదాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని. చూడండి ప్రియదేవులారా, దేవుడు ఎందుకు వచ్చానంటే ఈ లోకంలో నువ్వు నశించడం దేవుని కోరిక కాదు, నీవు పాడైపోవడం దేవుని కోరిక కాదు, నీవు ఈ లోకములో లోకస్తుడుగానే జీవించడం దేవునికి ఇష్టం లేక నిన్ను రక్షించాలనేది దేవుని కోరిక ఉండి దేవాది దేవుడు ఆకాశము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. నశించిన వారిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవునికి నీ పట్ల ఉన్న కోరిక ఏంటంటే నీవు నశించిపోకూడదు, నువ్వు పాడైపోకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు వర్ధిల్లాలి,
నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు దీవించబడాలి, నీతో ఉన్నవారు కూడా దీవించబడాలి. అబ్రహాముతో దేవుడు చెప్తాడు 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో అబ్రహాముడు దేవుడు పిలిచినప్పుడు చూడండి, అక్కడ మనం చూస్తాం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. హల్లెలూయా. దేవుని కోరిక ఏంటంటమ్మా, అబ్రహాం పట్ల నీ ఉన్నటువంటి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు వదిలేసి నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. నేను వెళ్ళమన్న చోటుకి నువ్వు వెళ్తే ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే మనం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడానికి వీల్లేదు, కానీ మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. ఉదాహరణకి మనకు పిల్లలు పుడతారు, పుట్టిన తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడుస్తుంది, కానీ బిడ్డలు ఎదగట్లేదు, మనకి సంతోషంగా ఉంటుందా? ఏమనిపిస్తుంది చెప్పండి? ఏంటి మా బిడ్డ 4 సంవత్సరాలైనా ఎదగట్లేదు, 4 సంవత్సరాలైనా పెరగట్లేదని బాధపడతామే. అలాగే దేవుడు కూడా నువ్వు ఎదగాలి, నువ్వు వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా కూడా బలపడాలి. అబ్రహామును దేవుడు పిలిచి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమయ్యాడంటే అబ్రహాము, మొదటి 1-2 వచ్చిన చదువుదామా. భార్యను వెంట పెట్టుకొని నెగమునకు వెళ్ళాను, వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాము పట్ల దేవునికి ఒక కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక అంటే అబ్రహాముని బహు ధనవంతుని చేయాలి. చూడండి, మన బిడ్డలు కూడా ధనవంతులు కావాలని మనం కోరుకోమా కదా? మా పిల్లోడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, మా అమ్మాయి మంచి ఇల్లు కట్టుకుంది అని మనం సంతోషిస్తామే. అలాగే దేవుడు కూడా అబ్రహాముని అనుకున్నాడు, అబ్రహామును ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలి. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే చెప్పాడు, నువ్వు నా మాట విని నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. మనమైతే ఏమంటామంటే, ప్రభా ఎందుకయ్యా, ఇక్కడ నాకు బాగానే ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇక్కడ మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, నేను పుట్టిన గడ్డయ్య ఇది, ఈ ప్రాంతాన్ని నేను విడిచి వెళ్ళనంటాం. కానీ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు మరో మాట చెప్పల. అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నాకు ఇక్కడ మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు, మా బంధువులు, మా స్నేహితులు అందరూ ఉన్నారు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చస్తానయ్యా అని అన్నాడమ్మా. దేవుడు పిలిచిన పిలుపుకి ఒబే అయ్యాడు, లోబడ్డాడు. లోబడి అబ్రహాము దేవుని మాట చొప్పున వెళ్ళాడు. అబ్రహాం ఏమయ్యాడంటే ఇప్పుడు బహు ధనవంతుడయ్యాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటి నేను మీకు చెప్పాలనుకుంటుందంటే, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు గొప్పలు అవుతారు. అలాగే ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళు దీవించబడతారు. నీవు నేను మనందరం కూడా దీవించబడాలంటే మన తండ్రి అయిన దేవుని కోరిక ఏంటంటే మనం దేవుని మాట వినాలి. కాబట్టి మనము పురాతన మార్గాల గురించి విచారించాలి, మేలుకరమైన మార్గం ఏదో అని తెలుసుకొని అందులో మనం ప్రవేశించినప్పుడు మనకేం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుంది. దేవుని కోరిక ఏంటి? మనం మంచి మార్గంలో నడుచుకోవాలి. రెండవది దేవుని కోరిక ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. మూడవది దేవుని కోరిక ఏంటి? నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, నాలుగవదిగా మనం బైబిల్లో చూద్దాం ప్రియదేవులారా. యోహాను రాసిన సువార్త
4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం ప్రియదేవులారా 23వ వచనం చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు తండ్రి కోరుచున్నాడు. చూడండి, దేవుడు అంట ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించువారు ఏమవ్వాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. 23, 24 వచనాల్లో మనం చూస్తాం. ఒక కాలం వస్తుంది. చూడండి ప్రియదేవులారా, మనం ఆ సమరయ స్త్రీతో దేవుడు చెప్తూ అంటాడు, అమ్మా మీరు తెలియని ఆరాధన చేస్తున్నారు, నేను చెప్తాను వినండి. తండ్రిని ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని కోరిక అది. మనం ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ నీలో ఉన్నది. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆ ఆత్మ ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ప్రభువునందు ప్రియదేవులారా, మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ అంటాడు సమరయ స్త్రీతోటి, యెరూషలేములోనైనను ఆ పర్వతం మీదనైనను తండ్రిని ఆరాధించారు. తండ్రిని ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యంతో. మనం చూస్తున్న కొండల మీద ఆరాధించాలి. కొండల మీద మనం అప్పుడప్పుడు మనం వెళ్తుంటే కనబడుతూ ఉంటే కొండల మీద కూడా ఈ మధ్య మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా కొండ కనపడితే అక్కడ ఒక శిలువ పెట్టడం, ఆ శిలువ మీద పోయి మనం కూడా ఏదో జాతర చేసుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు కదా, పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. తండ్రిని ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతో. ప్రభువునందు ప్రియదేవులారా, ఇది దేవుని కోరిక. మనం దేవుని ఎలాగ ఆరాధించాలి అనేది కూడా దేవుడి కోరిక ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు? అల్లరితో కూడిన ఆటపాటలతో ఆరాధిస్తున్నావా? అలా ఆరాధించకూడదు కదా. ప్రభువునందు ప్రియదేవులారా, దేవుని కోరిక ఏముందంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఇది దేవుని కోరిక. చూడండి, బైబిల్లో ఇంకొక మాట మీకు తెలియజేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియదేవులారా కలిగి ఉన్నది. ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవునికి ఇష్టమైన ఏంటి అంట? మన మంచి మార్గంలో నడవడం ఇష్టం, మనం మారు మనసు పొందడం ఇష్టం, మనం గొప్పోళ్ళుగా ఉండడం దేవుని కోరిక. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ఇష్టం. ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఇక్కడ ఏముంటాడంటే మనం అర్పించే అర్పణలంట దేవునికి ఇష్టం. పౌలు ఫిలిప్పీ సంఘముతో రాస్తూ అంటాడు, మీరు ఎపఫ్రోదితు వలన పంపించినటువంటి వస్తువులను నేను తీసుకున్నాను. అయితే నాకు ఏమీ తక్కువ లేవు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు పంపించినవి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరం. హల్లెలూయా. ఎవరికి ప్రీతికరం అంట? ఏమో చెప్పండి, ఎవరికి? మనం ఇచ్చే అర్పణలు దేవునికి ఇస్తాం. అబ్రహాముని ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అడుగుతాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకొని, నీకు ఒక్కగానొక్క కొడుకుని
అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు బలివ్వమంటాడు. చూడండి, అంటే దేవునికి ఇచ్చేవి దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇచ్చినటువంటి అవి ఏమైనా కావచ్చు. నువ్వు దేవుని కోసం సమయం ఇస్తున్నావు, దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, అది దేవునికి ఇష్టమే. నువ్వు సంపాదించిన దానిలో దేవునికి 10వ వంతు ఇస్తున్నావు, అది దేవునికి ఇష్టమే. నువ్వు వారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావు, అది దేవునికి ఇష్టమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందల మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. చూడండి, మన అవసరతలు తీర్చడం కూడా దేవుని ఇష్టం. మన కొన్ని సందర్భాల్లో మనకు చాలా అవసరతలు ఉంటాయి, ఏమా మన అవసరతలు తీరవు. కానీ దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా, దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రీతికరంగా దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. మనం చూస్తాం, ఏలియా కరువు కాలంలో కెరీతు వాగు దగ్గర ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికి ఉదయమును సాయంకాలమున కాకోలముల చేత ఆహారాన్ని పంపించాడు. హల్లెలూయా. కాకుల చేత భోజనం పంపించాడమ్మా, రొట్టెలు మాంసమని కాకుల చేత. అంటే ఏలియా అవసరత ఏంటో దేవునికి తెలుసు, నా అవసరత ఏంటో దేవునికి తెలుసు. మన ప్రతి అవసరతలు ఎరిగినవాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలి. ఇంకొకటి దేవుని కోరిక ఏమైందంటే మానవుల పట్ల, మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక, దయచేసి 1వ అధ్యాయము 3వ వచనం చదువు. 2వ తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక, 2వ పత్రిక ఏమా 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒకరి పట్ల ఒకరు ఏమి చూపించాలంట? ప్రేమను చూపించాలి. మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకోవడమే కాదు, కానీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవాలనేది దేవునికి కోరిక. అందుకే దేవుడు చెప్తాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటాడు. కాబట్టి ప్రియమ దేవుని కోరిక ఏమంటున్నది మన ఎడలంటే, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనం అందరూ అంతటా మారు మనసు పొందాలి. మేలైన మార్గం ఏదో తెలుసుకొని అందులో మనం నడుచుకోవాలి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి కదా, చాలా రకరకాల మార్గాలు ఉంటాయి. సినిమాకి వెళ్ళే మార్గం ఉంటుంది, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళే మార్గం ఉంటుంది, సారాయి కొట్టుకు వెళ్ళే మార్గం ఉంటుంది, ఏమండి చీట్ల ప్యాకెట్ ఆడడానికి వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, ఆ మార్గాలు కాదు, ఒక మేలైన మార్గాన్ని ఎంచుకోండి. మేలైన మార్గం ఏదో మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి అంటాడు. అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని మనం అందులో ప్రవేశిస్తే, ఎందులో? ఏ మార్గంలో తల్లి? మేలైన మార్గములో. మార్గం అంటే అర్థం ఏంటి? దారి. మార్గం అంటే దారి, మేలైన దారి ఇది.
చర్చికి వెళ్తే మేలు జరుగుద్దా, జరగదా? ఏమా జరుగుద్ది. కాబట్టి మన మందిరానికి వెళ్ళేది మంచి మార్గం, దేవుని నమ్ముకోవడం మంచి మార్గం, దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడం మంచి మార్గం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. లూకా రాసిన సువార్తలో ప్రభువునందు ప్రియదేవుని బిడ్డలారా, మనం 16వ అధ్యాయంలో మనం ఒక మాటను ఇక్కడ మీకు నేను తెలియచేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చూడండి, ధనవంతుడితో చెప్తున్నాడు అబ్రహాం, ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు బ్రతికినంత కాలం దేవుని నమ్మలా, నీ స్థానుసారంగా బ్రతికావు, దేవుని మార్గంలోకి రాలా, దేవుని సన్నిధికి రాలా, సుఖాన్ని అనుభవించావు, తినడం త్రాగడం సుఖాన్ని అనుభవించావు. అయితే లాజరు అయితే వ్యాధిని అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, కానీ అతను దేవుని మార్గంలో ఉన్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ధనవంతుడేమో తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు, లాజరేమో దేవుని మార్గంలో జీవించాడు. కాబట్టి వారు ఇరువురు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళమునికి వెళ్ళాడు. పేద లాజరు ఏమ్మా అబ్రహాము కుడి రొమ్మున అనుకున్నాడంట. హల్లెలూయా! దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు ఆయన్ని. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు దేవుణ్ణి కలిగి జీవించాడు, దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఈ లోకములో రెండు దారులు ఉన్నాయి. ఒకటి పరలోకం వెళ్ళే దారి, ఇంకొకటి నరకానికి వెళ్ళే దారి. ఏ దారి ఎంచుకుందాం? ఏమ్మా చెప్పండి, ఏ దారి ఎంచుకోవాలి మనం? పరలోకం వెళ్ళే దారి ఎంచుకోవాలనా, నరకానికి వెళ్ళే దారి ఎంచుకోవాలనా? నరకానికి వెళ్ళే దారిలో చాలా ఉంటాయి. కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి, బ్రాందీ షాపులు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి, ఏమండి సీరియళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఎక్కడ పోతావు? ఏ మార్గంలోకి పోతావు? ఇవన్నీ చూసేవాళ్ళు ఏ మార్గంలో పోతారు? నరకంలోకి పోతారు. మరి ఇవన్నీ చూడకుండా దేవుని సన్నిధికి వస్తా, బైబిల్ చదువుకుంటా, ప్రార్థనలు చేసుకుంటా, మంచిగా జీవిస్తావే, నువ్వే మార్గంలో వెళ్తావు? పరలోక మార్గంలోకి వెళ్తావు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? మనకే మనమే ప్రశ్నించుకుందాం. సినిమాలు చూస్తున్నామా? సీరియల్ చూస్తున్నామా? ఏమండి, మనం మంచి మార్గంలో ఉన్నామా, చెడు మార్గంలో ఉన్నామా? ఎవరితో చెప్పాల్సిన పర్లేదు, నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను ఇంతవరకు ఏ మార్గంలో ఉన్నా? దేవుడైతే ఒక మంచి మార్గాన్ని ఎంచుకోమంటున్నాడు, దేవుడైతే మేలైన మార్గం ఎంచుకోమంటున్నాడు. నేను ఏ మార్గంలో నడుస్తున్నా? నువ్వు వెళ్ళే మార్గం ఏది? అది పరలోకానికి వెళ్ళే మార్గమా, నరకానికి వెళ్ళే మార్గమా? మనం రైలు ఎక్కిన తర్వాత మనకు అనుమానం వచ్చినప్పుడు, విజయవాడలో రైలు ఎక్కాం, సికింద్రాబాద్ వెళ్ళాలి అనౌన్స్ చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం? అనుమానం వచ్చి నేను ఎక్కింది సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కానా లేదా వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కానా అని అనుమానం వచ్చే పక్కన అడుగుతాం, ఏమండి ఇది సికింద్రాబాద్ వెళ్ళే ట్రైనే కదా. ఒకవేళ కానీ నువ్వు సికింద్రాబాద్ వెళ్ళాల్సింది వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? వైజాగ్ వెళ్తావు కదా, విశాఖపట్నం వెళ్ళిపోతావు, కానీ సికింద్రాబాద్ వెళ్ళవు. నువ్వు సికింద్రాబాద్ వెళ్ళాలంటే సికింద్రాబాద్ ట్రైనే వెళ్ళాలి, ఎక్కాలి. అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలంటే మేలైన మార్గంలోకే రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు, మేలైన మార్గం ఏదో అడగండి, తెలుసుకోండి, అందులో మీరు ప్రవేశించండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూడండి, లూకా రాసిన సువార్తలో ప్రియదేవుని ఇంకో మాట నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ప్రభునందు ప్రియదేవులారా ఒక మాట మనం చదువుకుందాం.
లూకా రాసిన సువార్త దయచేసి 16వ అధ్యాయంలో చూడండి 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య అగాధం ఉందంట. ఎక్కడికెక్కడికి అగాధం ఉంది ఏమ్మా? నరకంలో నుండి పరలోకానికి వెళ్ళడానికి దారి లేదు, ఉందా? నరకంలో పోయినా మళ్ళీ మధ్యలో దేవుడు పిలుచుకుంటాడులే, పరలోకంలో కంటే కుదిరే పని కాదంట. అక్కడ అంటాడు మీకును మాకును మధ్య ఏముందంట? అగాధం ఉంది. ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వారు ఇక్కడికి రావడానికి దారి లేదు. ఇక్కడికి రావాలంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే దారి చూసుకోవాలి. చూడండి, గమనించండి. నువ్వు చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుదాంలే నరకంలో నుంచి పరలోకంలో కంటే కుదురుద్దా? ఈ భూలోకంలో అయితే ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళొచ్చు. కానీ చనిపోయిన తర్వాత నరకం నుండి పరలోకం, పరలోకం నుండి నరకం వెళ్ళడానికి కుదరలు, దారులే లేవంట. అబ్రహాం చెప్తాడు ధనవంతుడితోటి, మీరు ఇక్కడికి రావడానికి మేము అక్కడికి రావడానికి దారి లేదురా బాబు, మధ్యలో ఏముందంట? అగాధం. అంటే నీవు చేసుకున్న చెడు పనులన్నీ అగాధంగా అడ్డం వచ్చాయి, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా చేస్తాయి, పరలోకం వెళ్ళకుండా చేస్తాయి, అవి అడ్డుకోవడానికి వచ్చేస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండగానే మనం దేవుణ్ణి తెలుసుకొని, ఈ లోకంలో ఉండగానే మనం దేవుని సన్నిధిలో మనం దేవుని చెంతకు చేరాలి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం, బైబిల్ వాక్య భాగముల నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక చక్కని మాటను నేను మీకు తెలియచేస్తాను. 16వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 14వ వచనాన్ని చదువు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగ పొడిని అమ్ముతూ ఎత్తైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరుచను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచను. మన హృదయం ఏమవ్వాలి తల్లి? తెరవబడాలి. దేవుని వాక్యము నీ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళాలంటే నీ హృదయం తెరవబడాలి. ఈమె రంగు పొడి అమ్ముకుంటూ వెళ్ళింది, కానీ అక్కడంట నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అక్కడ వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఆమె ఎంచుకున్న మార్గం మంచి మార్గమా చెడు మార్గమా? అయ్యో నా వ్యాపారం పోయింది, ఇక్కడికి వెళ్తే ఇప్పుడెక్కడలే రేపు వెళ్ళొచ్చు అనుకోలే. వ్యాపారం రేపైనా అమ్ముకోవచ్చు, కానీ ఇక్కడేదో మంచి మాటలు వినబడుతున్నాయి, దేవుని గురించినటువంటి ప్రార్థన జరుగుతున్నట్టుంది అనుకొని ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చుందంట. ఆమె కూర్చున్న ఆవిడ ఏం చేస్తుంది? మనకులాగా వినకుండా ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, మనం చూస్తున్న ప్రార్థనలలో కొంతమందికి కాళ్ళు నిలబడవు కదా, పొదుగులు అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం. వింటారా? ఏం వింటారు? రావడం కూడా వేస్ట్ అనిపిస్తుంది కదా. చూడండి, ఈమె వెళ్ళి ఏం చేసిందంటే అటు ఇటు తిరిగిందా? చెప్పండి, ఆలోచన చేయండి. ఆమె వ్యాపారం అమ్ముకున్నామా, రంగుపొడి అమ్ముకున్నామా, కానీ వచ్చి కూర్చొని ఏం చేస్తుందంట? చెప్పండి, ఏం చేస్తుంది? వినుచుండెను. హల్లెలూయా. ఏం వింటుంది? పక్కన వాళ్ళతో ముచ్చట కాదు, పౌలు చెప్పుచున్న మాటలు. ఏం మాటలు చెప్తున్నాడు పౌలు? ఏమ్మా, ఏ మాటలు? దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంటే ఆ స్త్రీ అంట వినుచుండెను. ఎప్పుడైతే విన్నదో దేవుడు ఆమె హృదయాన్ని టచ్ చేశాడు. ఆమె హృదయాన్ని తాకినప్పుడు
ఆమె హృదయము తెరవబడింది. హల్లెలూయా. ఆమె హృదయం తెరవబడినప్పుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి చెడు ఎంత బయటికి వెళ్ళిపోయింది. ఆమె హృదయంలోకి దేవుని వాక్యముతో నింపబడింది. ఆలోచన చేయాలి. మన హృదయంలో ఎన్ని ఉంటాయంటే నేను చెప్తాను చూడండి. మనం పైకి బాగానే ఉంటాం కానీ చూడండి ఒకసారి మార్కు రాసిన సువార్త, నిమ్మ ప్రభునందు ప్రియజనులారా, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చూడండి దురాలోచనలు. ఏంటి అంట? దురాలోచనలు. లెక్కేసుకోండి. 1 దురాలోచనలు, 2 జారత్వములు, దొంగతనములు 3, నరహత్యలు 4, వ్యభిచారములు 5, లోభము 6, చెడుతనము 7, కృత్రిమము 8, కామ వికారము 9, మత్సరము 10, దేవదూషణ 11, అహంభావము 12, అవివేకము 13. అవివేకం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? ఎక్కడ తల్లి? హృదయంలో కదా. అంటే ఇప్పుడు హృదయం పగలపోతే, తెరవబడిపోతే ఈ హృదయంలో ఉంటాయి. ఎప్పుడైతే వాక్యము చేత నీ హృదయం తెరవబడిందో ఈ హృదయంలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ హృదయంలోకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. ఇప్పుడు లూదియా హృదయంలోకి ఎవరు వచ్చారు? దేవుని వాక్యము చేత హృదయం నిండింది. బైబిల్ ఒక మాట ఉంటుంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడును. ఇప్పుడు లూదియా హృదయం నిండా వాక్యం ఉంది కాబట్టి ఇంకా ఏం మాట్లాడుతుంది? వ్యాపారానికి పోయినా ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఎక్కడన్నా బేరానికి పోయింది, అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏమన్నా అక్క నువ్వు చర్చికి వెళ్తావు అక్క, పోయినారో వెళ్ళావక్క అని మాట్లాడితే, లేకపోతే అక్క రాత్రి సీరియల్ ఏముందక్క అంటదా? చెప్పడు తల్లి. అంటే అవి కానీ హృదయం ఉంటే అవే మాట్లాడుద్ది. కానీ ఏం హృదయం ఏముంది? దేవుని వాక్యం చేత నింపబడింది. చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వెళ్తామో నిజంగా మనల్ని మనం మర్చిపోవాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినాక ఇంటి దగ్గర ఏముందో తలుపేసి వచ్చామో రాయలేదో, లేకపోతే ఇంటి దగ్గర మనం వాళ్ళు ఉన్నారో లేరో అనుకోకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ఏకాగ్రత, దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. దయా యేసయ్యా నిజంగా ఈరోజు నీవు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా, నా పట్ల నీ కోరిక ఏమైందో తెలియజేయి, నా పట్ల నీ ఉద్దేశం ఏముందో తెలియజేయి అని మనం దేవుని సన్నిధికి వచ్చి మనం అలాంటి ఏకాగ్రత ఉన్నప్పుడు దేవుడు నిజంగా నీతో మాట్లాడతాడు. ఆ పౌలు మాట్లాడుచూ ఉన్నప్పుడు లూదియా వినబట్టే లూదియా హృదయాన్ని దేవుడు తెరిచెను. హల్లెలూయా. చూడండి, లూదియా హృదయాన్ని తెరిచాడు. నీనా మన హృదయాలు కూడా ఇంకా ఒకవేళ తెరవబడకపోతే దేవుని యొక్క ఆలోచన కోరిక ఏంటో తెలుసా? నీ హృదయము తెరవబడాలి. దేవునికి ఏంటి, ఏ హృదయం అంటే ఇష్టమంటే దావీదు అంటాడు 51వ కీర్తన 17వ వచనం అంటాడు. ఈ మాట చదువుదాం చూడండి. కీర్తనల ప్రియజనులారా 51వ కీర్తన పరిశుద్ధ లేఖన భాగంలో 51వ కీర్తన 17వ వచనం. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. దేవునికి ఏదంటమ్మ కోరిక? నీ హృదయంలో అన్నీ ఉంచుకొని దేవుడికి ఇస్తే ఇష్టమా? అది దేవుని కోరిక కాదు. దేవుని కోరిక ఏంటంటే నీ పట్ల నీ హృదయం విరగాలి. నీ హృదయం విరిగినప్పుడు నీ హృదయంలో ఉన్న చెడు తలమంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ హృదయంలోకి దేవుని వాక్యము చేత నింపబడుతుంది. అది దేవుడికి కావాలి. అంతేగాని మన హృదయంలో అన్నీ ఉంచుకొని నా హృదయం దేవుడికి ఇచ్చానయ్యా, దేవుడేందో నా మాట వినట్లేదంటే వింటాడా? ఏమా మీ ఇంటిలోకి ఎవరినన్నా మీరు బంధువుని పిలిచారు అనుకుందాం, మీకు తెలిసిన వారిని పిలిచావు,
అయ్యా కూర్చో అన్నా అన్నావు, ఇంటిలో పొగబెట్టావు, కూర్చుంటాడా? చెప్పండి, కూర్చుంటాడా? కూర్చోలేడు. కొంచెం సేపు నువ్వు కూర్చోమని అలా కూర్చో, అమ్మ నువ్వేదో పనిలో ఉన్నట్టుందిలే నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాను. అలాగే దేవుణ్ణి కూడా నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించినప్పుడు నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ హృదయంలో ఉన్న వాటన్నిటి బయటికి పంపించేసేయాలి. నీ హృదయంలో ఇంకా యేసయ్యకి తప్ప ఇంకెవరికి చోటు ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క కోరిక ఏంటంటే మన పట్ల నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. అది దేవుడికి మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు? మన ఆస్తులు అంతస్తులు ఏమా, మన ధనము ధాన్యం. ఈ మధ్య చాలా ఊర్లలో మనం చూసాం, గుణదల మాతో తిరణాల. ఏ తిరణాలంట? మీరు ఎవరన్నా పోయారేమో నాకు తెలియదులే కానీ ఏమా ఏ తిరణాల ఏమైపోతున్నారంటే, అంటే దేవుడికి ఏమైనా ఎంట్రుకలు కావాలన్నా ఆడిపోయి గుండు కొట్టించుకొని వస్తేమా ఏమ్మా కదా? ఏం కావాలి దేవుడికి? నీ ఎంటుకలు కాదు, అవి ఇదు, అవి ఇస్తుంది. కానీ ఏం కావాలి దేవుడికి? హృదయం ఇదు. దేవుడు అడిగింది ఇవ్వకుండా ఏమేమో ఇస్తే దేవుడికి ప్రయోజనమా? కాదు కదా తల్లి. మనం దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు? నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయంలో దేవుడు కొలువై ఉంటాడు. అయితే దేవుడు కోరిక ఎలా ఉంటే మానవుల కోరిక ఎలా ఉందంటే చూడండి, చదువుదాం. లూకా రాసిన సువార్తలో ఏమా 12వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం ప్రియమిత్రులారా 16వ వచనం. మానవుల యొక్క కోరిక. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది, సుఖించము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందను. ఇది మానవుల యొక్క కోరిక. సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి కదా. మానవులకి ఎట్లా ఉందంటే ఆదివారం వస్తే క్రైస్తవులకు కూడా ఏంది ఎంజాయ్ కదా. చికెన్ మటన్లు తెచ్చుకోవాలి, తినాలి, సీరియల్ పెట్టుకొని చూడాలి, చర్చిలకు వెళ్ళకుండా. అంతేనా? అంతేనా తల్లి? అది కాదు కదా. దేవుని కోరిక ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి, దేవుని సన్నిధికి రావాలి. మానవుల కోరిక ఏంటంటే ఆస్తి సంపాదించుకోవాలి, గొప్పొట్టం చేసుకోవాలి, తర్వాత తినాలి, తాగాలి. కొంతమంది అంటుంటారు ఈ వయసులో కాక ఎప్పుడు, ఈ వయసులో కాక ఎప్పుడంటే ఎంజాయ్ చేసేది ఇప్పుడే ఎంజాయ్ చేయాలంటారు. కానీ దేవుడు అంటాడు, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడడం, కానీ వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో లెక్కడుగుతాడు. హల్లెలూయా. ఎక్కడ లెక్కడుగుతాడటమ్మా? తీర్పులో. మనం యవ్వన కాలంలో ఏం చేశాం? నీ జీవితంలో ఏం చేశావు? దేవుని సన్నిధికి రాకుండా ఉన్నావా? దేవుని నమ్ముకోకుండా జీవించావా? ఒకవేళ దేవుని గుడికి వస్తూ కూడా నీ హృదయం దేవునికి దూరంగా పెట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? ఆలోచించాలి. కాబట్టి మానవుడి యొక్క కోరిక ఏంటంటే తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం. అయితే దేవుడు రాత్రి అంటాడు వాడితోటి, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. చూడండి, నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటే కుదిరే పని కాదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకుంటాం కదా, ఏమంటే? కానీ దేవుడు అలాగా చేయనిస్తాడా? చేయనివ్వడు. అయితే దేవుని పట్ల మన కోరిక ఏమో ఉండాలంటే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. మనందరి కోరిక అదే ఉండాలి. నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవించాలి. దావీదు అంటాడు 23వ కీర్తన 6వ వచనం అంటాడు, 23వ కీర్తన 6వ వచనంలో ఏమా
ఈ మాట చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, ప్రియజనులారా 23వ కీర్తనలో 6వ వచనంలో భక్తుడైన దావీదు యొక్క కోరిక ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటాడు. ఈ మాట మనం గమనిస్తే, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. వా, ఎంత మంచి కోరిక అండి దావీదుకి. ఏమా, నేను చిరకాలం దేవుని మందిరములో నివాసం చేయాలి, దేవుని ఆలయములో నివాసం చేయాలి, దేవుని మందిరములో నేను ఉండాలి. మనం ఎంతమంది అలాంటి కోరిక కలిగి ఉంటాం? నిజంగా చెప్పండి, మనకు ఉండదు అలాంటి కోరిక. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరంలో కనబడాలి. కోరాహు కుమారులకు అలాంటి కోరిక ఉంది. 84వ కీర్తన అంటారు, నీ ఆ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటారు. దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో కనబడాలి. చూడండి, కోరాహు కుమారుల యొక్క కోరిక. లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కోరిక ఏమైంది? దావీదు కోరికేమో, అమ్మ జీవితకాలం అంతయు నేను దేవుని మందిరంలో నివాసం చేయాలి. మనం ఏం కోరికలు కలిగి ఉన్నాం? మంచి పట్టు చీరలు కావాలి, మంచి సొమ్ములు కావాలి, మంచి ఆస్తిపాస్తులు కావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నామా? కాదు. నేను అంటాను, దేవుడు ఒకవేళ మనం అన్నీ సంపాదించినా అది అనుభవించాలన్నా కానీ దేవుని ఇష్టం ఉండాలి. ఈ ధనవంతుడు ఏం చేశాడంట? ఆస్తి అంతా సమకూర్చాడు. ఏమ్మా, సమకూర్చాడా లేదా? ఆ సంవత్సరం విస్తారంగా పంటలు పండించాడంట. పండించి అనుకుంటున్నాడు, నా ప్రాణమా ఇంకా నీకేమీ కొదవలేదు, ఇంకా నువ్వు పని చేయాల్సిన పని లేదు, హ్యాపీగా తింటుండు, తాగుతుండు, ఎంజాయ్ చేయన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఓరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నానన్నాడు. తెల్లవారేసరికి అతను లేడు. అంటే అతను సంపాదించింది అతను ఎంజాయ్ చేయటానికి, అనుభవించడానికి అవకాశం ఉందా తల్లి? లేదు. నేనంటాను, మనం ఏమి సంపాదించినా అది మనం అనుభవించాలంటే దేవుని ఇష్టం ఉండాలి. దేవుడి ఇష్టం ఉన్నప్పుడు మనం దేవుడిని అడగాలి, ప్రభువా నాకు ఇచ్చిన ఆస్తిపాస్తి, నాకు ఇచ్చిన భార్య బిడ్డలు, నాకు ఇచ్చిన సంతానం, మేమందరూ సుఖంగా ఉండాలంటే నువ్వు మమ్మల్ని దీవించయ్యా అని దేవుడిని అడగాలి. దేవుణ్ణి మనం అడగాలి. దేవుడు కోరిక కూడా అదే, మనం మంచిగా ఉండాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి, మారు మనసు పొందాలి. ఏమా, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ధనవంతులుగా కూడా ఉండాలి, దేవుని కోరిక. మన పేదోళ్ళకు ఉండాలని దేవుని కోరిక కాదు. దేవుని నమ్ముకుంటే ఏమి లేకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. గొప్పలుగా చేస్తాడు దేవుడు. అంటాడు కదా, నన్ను నమ్ముకున్న వారు తలలాగా ఉంటారు కానీ తోకలాగా ఉండరు. అంటే అర్థం ఏంటి? కింద ఉండరు, పైకి తీసుకొస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని కోరిక అదే. కానీ దేవుడు నీకు ఇచ్చాడు కదని మనం దేవుణ్ణి వెనకబెట్టామనుకోండి, అది అనుభవించేదానికి మనకి లేకుండా పోతుంది. ధనవంతుడు అదే చేశాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ధనవంతుడు ఏం చేశాడు? దేవుణ్ణి వెనకేశాడు. దేవుణ్ణి వెనకేసి, ఓ ప్రాణమా తిను తాగు సుఖపడు అనుకున్నాడు. నీ నా జీవితాల్లో ప్రియదేవులారా, మన కోరిక ఏమై ఉండాలంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న వేళ మన కోరిక ఏమైంది? దేవుని కోరిక నీ పట్ల ఏమై ఉన్నదో మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో మన కోరిక ఏమైంది? నీ కోరిక ఏమంది? ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నీ సన్నిధిలో దావీదు వలె చిరకాలం జీవించాలనుకుంటున్నాను. లేదా యెహోషువ వలె నేను, నా కుటుంబీకులు, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నాకు ఇచ్చిన సంతానం నీ సన్నిధిలో
స్తుతించాలని కోరుకుంటున్నాం. లేదా కోరాహు కుమారుల వల్లే నీ మందిరం ఎప్పుడు చూడాలని మేము ఆశ కలిగి ఉన్నాం అన్నటువంటి కోరిక నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీ కోరికలు సిద్ధింపచేస్తాడు. ఈ యొక్క మధ్యాహ్న వేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, ధనవంతుడు కోరికను మనం చూసాం. కానీ ధనవంతుడు కోరిక ప్రకారంగా ధనవంతుడు జీవించలేకపోయాడు. ఆ రాత్రిపూటే అతని ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు. ధనవంతుడు లాంటి కోరికలు మనకొద్దు. యెహోషువ లాంటి కోరిక, దావీదు లాంటి కోరిక మనం కలిగి ఉందాం. ప్రభువును ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడా నీ పాదములకు వందనాలు. అయ్యా, మా పట్ల నీ కోరిక ఏమై ఉన్నదో మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు. మానవుల పట్ల నీ కోరిక, మానవుల పట్ల నీ ఉద్దేశం, మానవుల పట్ల నీ తలంపులు మాకు తెలియచేశావు. మా యొక్క కోరిక కూడా నాయన నీ పట్ల ఏమై ఉన్నదో మేము అడుగుతున్నాం. ఈ మధ్యాహ్న వేళనైనా దావీదు కోరికను మాకు తెలియచేశావు. చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలనేదే దావీదు కోరిక. యెహోషువ కోరిక అయితే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలన్నదే యెహోషువ యొక్క కోరిక అంటున్నది. ఈ మధ్యాహ్న వేళ ప్రభువా, మా కోరిక కూడా నాయన నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో నివసించాలి, నీ సన్నిధిలో మా కుటుంబ సమేతంగా మేము ఆరాధించాలనే మా కోరిక ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచు, ఆ విధంగా మమ్మల్ని తయారు చేయి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. పనుల భారముల చేత, పనుల ఒత్తిళ్ల చేత అనేక మంది రాలేకపోతూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీవే కృప చూపించే సహాయం దయచేయి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ముందున్న సమయాన్నినైనా నీ కృపాస్తములకు అప్పచెప్పుకొనొచ్చు. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.